నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. రీసెంట్గా అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగినాయి, ఈడీ సోదాలు చేశాము. ఆ తర్వాత కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ ఏమన్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మా మీద కుట్ర పన్నారు అని చెప్పేసి అన్నారు. అయితే రీసెంట్గా ఈ రోజు చూసిన వార్త ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారంట. అది కూడా బెంగళూరు ప్యాలెస్ వేదికగా వాళ్ళు మంతనాలు జరుపుతున్నారని, నెక్స్ట్ జెన్జీ అంతా కూడాను బీజేపీని వ్యతిరేకిస్తారు, కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారు, కాబట్టి ముందుగానే కర్చీఫ్ వేసుకుందామనే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటూ ఒక వార్తాపత్రిక రాసుకొచ్చింది. మరి వాస్తవం ఏంటి? ఎవరా కాంగ్రెస్ నేత? బెంగళూరు ప్యాలెస్ వేదికగా ఎందుకు మంతనాలు జరుపుతున్నారు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అయితే తెలిసిపోతుందని బెంగళూరు ప్యాలెస్ వేదికగా మంతనాలు జరుపుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాస్తవమైన ఎవరా కాంగ్రెస్ నేత? గోపి, గోడ మీద పిల్లి. ఇన్నాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఉన్న జగన్ అటు ఇండియా కూటమి వైపు, ఇటు బీజేపీ కూటమి వైపు దాగుడు మూతలు. వాళ్ళ చెల్లె తిట్టింది షర్మిల. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పొత్తు, నువ్వు ఈ చీకటి పొత్తు ఏంటి బీజేపీతో అంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. బైబిల్లో ఏముంటుందంటే, ఉంటే వేడి నీళ్ళలాగా ఉండాలి, లేకపోతే చన్నీళ్ళలాగా ఉండాలి, గోరువెచ్చలుగా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి మరి బైబిల్ చదువుతానంటాడు, మరి బైబిల్ సూక్తి పట్టదా? అంటే ఇప్పుడు అటు బీజేపీ వైపుకి వెళ్ళిపో, లేదు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళిపో. ఎందుకు ఈ మంతనాలు? ఈ రహస్య స్నేహితుడా? ఎవరిని కలిశాడు యలహంక ప్యాలెస్లో అంటే, మొన్నటిదాకా మనం ఏమనుకున్నాము, డీకే శివకుమార్ ద్వారా రాయబారం ఆడుతున్నాడు రాహుల్ గాంధీతో. వాళ్ళకి శివకుమార్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్. షర్మిల కూడా శివకుమార్ని కలిసేది. పార్టీ చేరకముందు కూడా శివకుమారే షర్మిల పార్టీలోకి తీసుకొచ్చిన పరిస్థితుల్లో జగన్ కూడా శివకుమార్ ద్వారా లాబింగ్ అన్నారు. అసలు షర్మిల యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని అడ్డుకున్నాడు. ఇప్పుడు ఆ రోజు రాహుల్ గాంధీ షర్మిలకి రాజ్యసభ కర్ణాటక నుంచి పంపాలనుకుంటే జగనే అడ్డుపడ్డాడని, తన పార్టీ ఇండియా కూటమి వైపు వస్తుందనే ఆశ చూపించాడని. ఇట్లాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఈ మీటింగ్, అందరూ ఏమనుకుంటున్నారంటే, ఎందుకు అవినాష్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి? అసలు మనం అన్ని ఛానల్లో డిబేట్ కూడా పెట్టారు ఆ రోజు. ఏది వరుస పెట్టి, అటు పులివెందుల్లో ఇటు హైదరాబాదులో అసలు మరి 7.5 ఏళ్ల తర్వాత, వివేకానంద రెడ్డిని చంపి 7.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఎందుకు వచ్చింది? అదేదో సుపారీ 40 కోట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి ఇక్కడ కోకాపేటలో 1400 డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారని, అవినాష్ రెడ్డికి 2 ఆ లాకర్ కీస్ కూడా స్వాధీనం చేసుకున్నారని, ఆయన యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, శివశంకర్ రెడ్డి, దస్తగిరి, సునీల్ రెడ్డి అందరివి కూడా ఇవాళ ఈడీ జప్తు చేసిన పరిస్థితుల్లో ఏంటి ఒక్కసారిగా ఈడీ ఇలా వచ్చి పడింది అనుకుంటే, ఈ మీటింగా ఏది ఢిల్లీ కాంగ్రెస్ పెద్దతో సమావేశం ఫలితమా, లేకపోతే మనం అదే ఏది ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, ఇప్పుడు కొడుకుని అరెస్ట్ చేసిన 2 నెలల తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. జగన్ యొక్క మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని నిన్న అరెస్ట్ చేయడం అంటే, ఈడీ జగన్ని టార్గెట్ చేయటం వెనుక ఆ మీటింగేనా? ఎవరితో అతను మీటింగ్ అయ్యాడంటే, ఎవరో కేసీ వేణుగోపాల్ అంటున్నారు. ఐఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో రహస్య సమావేశం జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితమే కాక్రోచ్ జనతా పార్టీ ఆ జంతర్ మంతర్ ధర్నా. దానికి కావలసినటువంటి ఆర్థిక సహకారం అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడన్నట్టుగా. ఆ మధ్య అప్పట్లో మనం చూసాం, ఏంటి అసలు అతనెవరో సాధారణ టీ కొట్టో ఏదో నడుపుకునేవాడు. అతను అసలు వచ్చి రోజుకి అన్ని వేల ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? జంతర్ మంతర్లో ఉన్న వాళ్ళందరికీ వరుస పెట్టి విపరీతంగా ఫుడ్ ప్యాకెట్స్ వచ్చి పడ్డాయి. వాళ్ళు అసలు నీకు ట్వీట్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, ఈ కొద్ది మొర్రో అన్నారు. ఫుడ్ ప్యాకెట్స్ ఇప్పటికే మాకు ఎక్కువైపోయాయి, వేస్ట్ అవుతుంది, పంపొద్దని.
ఆ ఫుడ్ ప్యాకెట్స్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఆర్డరా? అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఇదంతా వేణుగోపాల్ లేకపోతే జగన్ కలిసి అక్కడ బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర. అంటే ఎంత నాటకం ఆడాడు జగన్మోహన్ రెడ్డి. మాతోనేమో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే ఈ విధంగా రాహుల్ గాంధీతో చేతులు కలుపుతాడా అని ఇవాళ కన్నెర్ర. ఏది బీజేపీ పెద్దలు ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత సీరియస్గా ఉన్నారు? ఇప్పుడు అమిత్ షాని మోడీని అపాయింట్మెంట్ అడిగాడు, మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక 2 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, అసలు ఇవ్వకపోగా మొన్న ఒక 20 days బ్యాక్ వైసీపీ ఎంపీలందరూ అమిత్ షాని కలిశారు. అదే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది, ఏపీలో మొత్తం అందరినీ అక్రమ అరెస్టులు చేస్తున్నారు, శాంతి భద్రతలు క్షీణించాయి, ఏదో లాకప్ డెత్లు జరుగుతున్నాయి అని చెప్పి ఒక రిక్విజిషన్ తీసుకుని సుబ్బారెడ్డి, గురుమూర్తి, తనూజారాణి ఎంపీల బృందం, అవినాష్ రెడ్డి కూడా మీరు చూసుంటారు ఫోటోలో కూడా వీడియోల్లో కూడా. అమిత్ షా ఒకటే మాట అన్నాడంట, ఎందుకు డబుల్ స్టాండర్డ్ అన్నాడు. ఎందుకు 2 నాలుకల ధోరణి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏది పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటే పిల్లి, అదే అనవసరంగా మళ్ళీ పిల్లి వచ్చిందేంటి అంటే మనం అంటే నన్నెవరు చూడలేదు అనుకున్న ఈ పిల్లి ఇవాళ బీజేపీ చూసిందా? అంతే కదా. వేణుగోపాల్తో జగన్ రహస్య సమావేశం, మరి ఇక చెంచల్గూడ జైలా అంటే జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే వైసీపీ పార్టీ నాయకులందరూనా? తీహార్ జైలా, ఎవరిపై ఈడీ కేసులు ఉన్నాయి, ఎవరిపై సిబిఐ కేసులు ఉన్నాయి, ఇక నెక్స్ట్ బెయిల్ కూడా రద్దు అవుద్దా? ఎందుకంటే ఇప్పటికే నింద మోస్తోంది ఈ ప్రభుత్వం బీజేపీ. అవును, ఏది 14-13 ఏళ్ళుగా అసలు ఆర్థిక నేరస్తుడు బెయిల్పై ఎలా ఉన్నాడు? ఆ పాత కేసుల్లో జైలుకి వెళ్తాడా? కొత్త కేసులు ఇప్పుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు నెక్స్ట్ అరెస్ట్ ఆయనేనా? ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని కస్టోడియల్ ఎంక్వైరీ అసలు సుప్రీంకోర్టే చేయమంది. అవును సార్. ఆయన ముందస్తు బెయిల్కి వెళ్తే 400 కోట్ల స్కాము. అరే 30,000 మంది చనిపోయారంటున్నారు, నకిలీ మద్యం అంటున్నారు, అసలు ముందస్తు బెయిల్ ఎలా అడుగుతారు? అతను అసలు కస్టోడియల్ ఎంక్వైరీ చేయండి అంది. అంటే అంత సీరియస్గా సుప్రీంకోర్టు హైకోర్టు ఉన్న నేపథ్యంలో ఏపీ లిక్కర్ కేసులో నుంచి జగన్ తప్పించుకునే పరిస్థితి లేదు. జగన్ అరెస్టే క్లైమాక్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.